హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సింప్లిఫికేషన్లో భాగంగా ఉన్న లాడర్ ఫ్రాక్షన్స్ అంటే నిచ్చెన భిన్నాలు ఆ యొక్క లెసన్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పిస్తాను. సో ఈ యొక్క టాపిక్ అనేది మనకి మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏపీఎస్సి ఉన్నాయి కదా, మన స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, మంచి స్కోప్ ఉన్న ఏరియా ఇది. సో 1 or 2 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అనేది ఎలా ఏంది, ఫస్ట్ జనరల్ మెథడ్ ఎలా ఉంటుంది, దాని తర్వాత లాజిక్ మెథడ్ ఎలా ఉంటుంది, 2 విధాలుగా మీకు నేర్పిస్తాను. మీకు ఏది అనుకుంటే అదే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో దీనికి సంబంధించి లాడర్ ఫ్రాక్షన్స్లో ఉండే మెథడ్స్ ఏమంటే ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్ అన్నీ. సో 1 + 1/1 + 1/1 + 1/3. సో ఈ మాదిరి ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ. ఫస్ట్ జనరల్ మెథడ్ చూద్దాం. జనరల్ మెథడ్ అంటే ఎలా చేస్తాం మనం, ఫస్ట్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని ఫస్ట్ సింప్లిఫై చేస్తాం. అంటే 3 × 1 + 1 అప్పుడు ఎంత 4/3. 4/3 ఇక్కడ 4/3 ఉంటుంది. 1/4/3 ఏమవుతుంది, అప్పుడు 3/4 అవుతుంది. 1 + 3/4 అప్పుడు మళ్ళీ 4 × 1 = 4 + 3 7/4 అవుతుంది. 1 + 1/7/4 అప్పుడు ఏమవుతుంది 1 + 4/7 అవుతుంది. నెక్స్ట్ సింప్లిఫై 7 × 1 = 7 + 4 = 11/4 అనమాట. అంతే కదా, సారీ 11/7. సో ఇది జనరల్ మెథడ్. సో మనం ఈ మాదిరిగానే మనం చేసుకుంటా వెళ్ళినామంటే పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. సో మనం నెక్స్ట్ లాజిక్ మెథడ్. ఈ టాపిక్ మొత్తానికి ఒకటే లాజిక్ మెథడ్. అది ఎంత హార్డ్ అడ్వాన్స్ మోడల్స్ కావచ్చు, బేసిక్ మోడల్స్ కావచ్చు, మీడియం లెవెల్ మోడల్స్ కావచ్చు, ఒకటే మెథడ్ నేర్పిస్తాను. అదే ఫాలో అవ్వండి. వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే అతను ఎగ్జామినర్ మనం పర్ఫెక్ట్గా మీరు చేసే విధంగా నేను నేర్పిస్తాను. మీరు మాత్రం చేయాల్సింది ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో పెట్టుకొని క్లాస్ వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత మనకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించిన ఒక 30 to 40 క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను విత్ ఆన్సర్తో కలిపి. ఆన్సర్ అనేది నేను సపరేట్గా ఒక పీడిఎఫ్లో ఇస్తాను, క్వశ్చన్స్ ఒక పీడిఎఫ్లో ఇస్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకొని అన్ని ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేసు ఏదన్నా మిస్టేక్ ఆన్సర్ డౌట్ ఉంది రాలేదు అనుకుంటేనే ఆన్సర్ షీట్ కూడా చూసుకొని అప్పుడు క్వశ్చన్స్ అనేది చూసుకోండి. 2 ఆన్సర్ షీట్ తీసుకొని జెరాక్స్ తీసుకొని అట్లా చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్స్ పేపర్ చూసుకొని చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. నువ్వు ఒక్కసారి విన్నా సరే ఒక 4 to 5 times కానీ ప్రాక్టీస్ చేస్తే నీకు ఆ క్వశ్చన్ మీద నీకు ఒక పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు లాజిక్ మెథడ్ స్టార్ట్ చేద్దాం. లాజిక్ మెథడ్లో కూడా 2 types ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఓన్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ 1 ఈ న్యూమరేటర్లో 1 ఉంటేనే దానికి సంబంధించిన లాజిక్ మెథడ్, సింపుల్ మెథడ్ చూపిస్తాను చూడండి. 1/3 ఉంది కదా, వీటన్నిటి కూడా 1/3. 1 ఇక్కడ వేసుకొని 3, 1 పక్కనే 3 పెట్టుకోవాలి. తర్వాత ఏముంది నెక్స్ట్ +1 +1 +1 +1 +1 ఒకవేళ మైనస్ ఉంటే -1, ఇక్కడ +1 ఉంటే +1, -1 ఉంటే -1, అట్లా ఏది ఉంటే అలాగా. సో దీనికి సంబంధించి ఓన్లీ ఈ 1 ఉంటేనే ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్ కేసు నెక్స్ట్ అడ్వాన్స్ మోడల్స్లో 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటున్నప్పుడు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉపయోగపడదు. కాకుంటే మనం చెప్పేది ఒకటే స్టాండర్డ్ మెథడ్ అనేది ఇంకొకటి ఉంది లాజిక్ మెథడ్. అది అన్నిటికీ ఉపయోగపడే ఒకటే స్టాండర్డ్ మెథడ్ చెప్తాను. కాకుంటే ఈ టైప్లో ఉన్నవాటికి ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్ళేదానికి ఈ మెథడ్ అనమాట. ఏం లేదు 3 + 1 4 + 1 4 + 3 7 7 + 4 11. మనకు లాస్ట్ వచ్చిన విలువని న్యూమరేటర్లో వేస్తాం, దానికి ముందున్న విలువని డినామినేటర్లో వేస్తాం. సింపుల్ అంతే. ఇది ఓన్లీ ఏంది ఇక్కడ 1 ఉంటేనే న్యూమరేటర్లో 1 మెన్షన్ చేస్తున్న క్వశ్చన్స్ మాత్రమే ఈ ప్రాసెస్. ఏం లే ఈ భిన్నంలో ఉన్న 1/3ని 1 3గా రాసుకొని ఈ 2 యాడ్ చేస్తే ఈ విలువ, ఈ 2 యాడ్ చేస్తే ఈ విలువ, ఈ 2 యాడ్ చేస్తే విలువ. సో మనకి ఎన్నిసార్లు 3 టైమ్స్ అక్కడ 1 + 1 + 1 + 3 టైమ్స్ ఉంది కాబట్టి మనం 3 టైమ్స్ యాడ్ చేయాలి. ఒకసారి యాడ్ చేసాం, ఒకసారి యాడ్ చేసాం, 2 సార్లు యాడ్ చేసాం, 3 సార్లు యాడ్ చేసాం అనమాట. అప్పుడు 11/7 ఆన్సర్. సో ఇది ఓన్లీ ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. బట్ అన్నిటికీ ఉపయోగపడే ఒకటే స్టాండర్డ్ మెథడ్ చెప్తాను.
కొంచెం లేట్ అయినా కానీ ఈ విధంగా నేర్చుకోండి, అన్నిటికీ ఒకే మెథడ్ బాగుంటుంది. ఫస్ట్ సేమ్ అలాగే 1/3 అనే భిన్నాన్ని 1 పక్కన 3 రాసుకొని ఏముందాడా +1, దానికి ముందు తర్వాత ఇంకొక +1, ఇంకోటి మూడోది +1. ఎన్ని ప్లస్లు 1 ఉంటే అక్కడ మైనస్ ఉంటే మైనస్. ఇది మాత్రం ఇండికేషన్ మాత్రం కంపల్సరీ అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్త వేయాలి. ఇప్పుడు చూడండి మన ప్రాసెస్ సింప్లిఫై ఎలా ఉంటుంది చూడడం. 3 1 = 3 +1 ఎంత 4, 4 1 = 4 +3 దీని ముందని అడిషన్ చేసుకోవాలి. +3 7, 7 1 = 7 +4 11. సో మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలుసు కదా. లాస్ట్ వచ్చిన విలువని న్యూమరేటర్లో వేసుకోవాలి, దానికి ముందున్న విలువని డినామినేటర్లో వేసుకోవాలి. సో ఇది ఆన్సర్ అనమాట, సింపుల్. సేమ్ ఇది సేమే కాకుంటే దీనికంటే కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ న్యూమరేటర్లో 1 1 ఉంటేనే మాత్రం దీనికి ముందు మెథడ్ని సింపుల్గా దానికి ముందు మొత్తం యాడ్ చేసుకుంటూ పోయేది. బట్ ఇది మాత్రము ఎట్లా ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా వాడు తికమక చేసినా కానీ కన్ఫ్యూజన్ చేసినా కానీ ఎట్లా ఇచ్చినా కూడా ఒకటే మెథడ్, స్టాండర్డ్ మెథడ్ అనమాట ఇది. సో ఇది నేర్చేసుకోండి, మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ రెండో క్వశ్చన్కి వెళ్దాం. సేమ్ దీనికి డిఫరెన్స్ ఉంది చూడు, గమనించండి. ఇక్కడ ఓన్లీ 1 + 1/1 + 1 ఉంది, బట్ ఈ ఏరియా మొత్తానికి న్యూమరేటర్లో అన్నిటికి కలుపుకొని 1 ఉందన్నమాట. అప్పుడు మనం ఎలా సింప్లిఫై చేయాలి? ఇది ఏంటంటే ఎక్స్ టైప్ మెథడ్ అనమాట. ఇది ఏ మోడల్లో ఉంది? 1/x మెథడ్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ ఈ ఎక్స్లో ఉన్నది ఫస్ట్ కనుక్కోవాలి, సింప్లిఫై చేయాలి. తర్వాత వచ్చిన విలువని నెక్స్ట్ అనేది సింప్లిఫై చేస్తే వస్తుంది. చూద్దాం ఉన్న విధంగానే కింద కూడా సేమ్ అదే విధంగా రెండో క్వశ్చన్ చూద్దాం. ఈ మెథడ్ ఎలా చేసాం సేమ్ అలానే చేద్దాం. ఎలా చేయాలి తెలుసు కదా. ఫస్ట్ ఈ యొక్క ఫ్రాక్షన్ని 1 2 సపరేట్గా రాసుకొని 2 పైన ఎన్ని +1లు ఉన్నాయి? 1 2 3 3 +1లు 2 పైన 2ని స్టార్ట్ చేయాలన్నమాట. +1 +1 +1. సో 2 1 = 2 +1 3 3 1 = 3 +2 5 5 1 = 5 +3 8. గుర్తుంది కదా మోడల్. సేమ్ లాస్ట్ వచ్చిన యొక్క విలువని న్యూమరేటర్లో వేస్తాం, దానికి ముందున్న విలువని డినామినేటర్లో వేస్తాం. బట్ ఇది ఫైనల్ ఆన్సరా? కాదు. మనకి అది ఏంది? 1/x మెథడ్లో ఉంది. సో ఎక్స్ విలువ ఏంది? ఫస్ట్ విలువ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ విలువ అనమాట. ఇది ఎక్స్ విలువ ఇప్పుడు 1/x = 1/8/5 5/8 అనమాట. ఆన్సర్ వచ్చేసి ఫైనల్గా 5/8. సో అదే మాదిరి మూడో క్వశ్చన్. ఇది అడిషన్ మెథడ్స్, ఇవి సబ్ట్రాక్షన్లో ఉండే మెథడ్స్ ఇవి. సేమ్ దీన్ని ఒకటే ప్రాసెస్ అన్నిటికి కూడా సేమ్ డేటో 1 5 వేసినమా. సింబల్స్ ఏమున్నాయి? 3 సింబల్స్ మైనస్లు ముందు ఏముంది? 1 3 1లే. 5 -1 5 పైన -1 -1. సేమ్ 5 1 = 5 -1 4 4 1 = 4 -5 -1 -1 = -1. ఇక్కడ సింబల్ ఏముంది? -4. అప్పుడు ఏమవుతుంది? -5 లాస్ట్ అనమాట. సో దానికి గుర్తుంది కదా సేమ్ ప్రాసెస్. లాస్ట్ వచ్చిన విలువని -5 న్యూమరేటర్లో, దానికి ముందున్న విలువని -1 చేస్తే మైనస్ క్యాన్సిల్ పోతే 5/1 = 5 అనేది ఆన్సర్. సో సేమ్ ఒకటే ప్రాసెస్. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది నోట్ చేసుకోండి, క్లీన్ చేస్తున్నాను ఈ క్వశ్చన్కి. సేమ్ అదే మాదిరి క్వశ్చన్, దీని డిఫరెన్స్ ఏముంది? ఇది నార్మల్గా ఉంది, ఇది ఓన్లీ ఎక్స్ మెథడ్లో ఉంది, బట్ ఇది 1/x మెథడ్లో ఉందన్నమాట. 1/xలో ఉంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ ఎక్స్ విలువను కనుక్కోవాలి. ఎక్స్ విలువ చూడండి, సేమ్ ప్రాసెస్, ఒకటే ప్రాసెస్. 1 4 ఎన్ని -1లు ఉన్నాయి? 2 3 -1 -1 -1 4 1 = 4 -1 ఏమవుతుంది? 3 3 1 = 3 -4 -1 -1 = -1 -3 -4 అనమాట. -4/-1 గుర్తుంది కదా. లాస్ట్ వచ్చిన విలువని న్యూమరేటర్లో వేస్తాం, దానికి ముందున్న విలువని -1ని డినామినేటర్లో వేసుకుంటాం. -1 క్యాన్సిల్ పోతే 4/1. ఆన్సర్ ఏంది? 4. బట్ ఇది ఫైనల్ ఆన్సర్ అయినా కాదు, ఇది ఓన్లీ ఎక్స్ విలువ. మనకేంది? 1/xలో ఉంది కాబట్టి 1/4 అనేది ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్లయితే జస్ట్ సింపుల్ ఒకటే మెథడ్. ఇంక దీనికంటే అడ్వాన్స్ మెథడ్స్ కూడా నెక్స్ట్ వస్తుంటాయి. ఎట్లా ఇచ్చినా కానీ వాడు ఎలా ఇచ్చినా, అడ్వాన్స్ మెథడ్ కావచ్చు, బేసిక్ మెథడ్ కావచ్చు, ఎలా ఇచ్చినా కూడా మొత్తం ఒకటే ప్రాసెస్. మీకు బేసిక్, మీడియం, అడ్వాన్స్ 3 లెవెల్ సంబంధించిన లెక్కలు మీకు క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తాను.
అండ్ చెప్తాను, మీకు నేర్పిస్తాను, డోంట్ వరీ. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించి, మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. దాంట్లో దీనికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్లు, మీకు ప్రాక్టీస్ చేయాల్సిన పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇది ఒక మోడల్ అనమాట. మనకి ప్రీవియస్లో ఏమున్నాయి, 1+1+1+ సంథింగ్ ఉందన్నమాట. సో ఆ టైప్లో ఉంది. బట్ ఇప్పుడు అలా కాదు, 2+3+2+. సో ఇది ఒక మోడల్. చూద్దాం రండి. సేమ్ అదే మోడల్ మనం ప్రీవియస్లో ఎలా చెప్పుకున్నామో సేమ్ మోడల్, అలాగే ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ముందేం చేయాలి మనం ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ 1 3 వేసినామా. నెక్స్ట్ ఇంతకుముందు ఏముందంటే 1+ ఉంది, ఇప్పుడు ఏముంది 2+1, 2+ ఉంది కాబట్టి సారీ, ఇంతకుముందు +1 ఉంది, ఇప్పుడు +2 ఉంది. సేమ్ అలాగే +2 మెన్షన్ చేసుకోవాలి. దానికి ముందు తర్వాత ఏముంది +3, తర్వాత లాస్ట్లో +2 అనమాట. సో అదే మోడల్. చూడు, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి, 3 2s are 6 + 1, 6 + 1 7, 7 3s are 21 +3 24, 24 2s are 48, 48 + 7 55. సేమ్ అలాగే సింపుల్. లాస్ట్ వచ్చిన అంకె అనేది అదే, లాస్ట్ వచ్చిన ఆన్సర్ అనేది న్యూమరేటర్లో 55 వేయడం, దానికి ముందున్న అంకె అనేది 24 డినామినేటర్ అంటే హారంలో వేయాలి. ఇది ఆన్సర్ దీనికి సంబంధించి 55/24. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ 5th క్వశ్చన్ సేమ్ దాని మోడల్ కానీ కాకుంటే మనకి 1/x మెథడ్ అనమాట. ఈ విలువ మొత్తానికి న్యూమరేటర్లో 1 అనేది నెత్తినున్నట్టు ఉంది. సో ఈ విలువ అంతా మనం x అనుకోవచ్చు. ఈ x విలువ ఫస్ట్ కనుక్కొని తర్వాత 1/x వేసుకొని దాని ప్రకారం మనం సింప్లిఫై చేయాలి. 1/x మెథడ్ ఉంది కదా, సేమ్ పై లెక్క మాదిరిగానే సేమ్ 1 వేసామా, పక్కన 5 పెట్టుకున్నామా, +4 5 నెత్తిన +4 వేయాలా, దాని పక్కనే +3 వేయాలా, దాని పక్కనే +2 వేసుకోవాలి. సేమ్ పైన చేసిన ప్రొసీజరే. 5 4 జా 20 +1 21, 21 3 జా ఎంత 63, 63 + 5 68, 68 2 జా 136 అంతే కదా. 136 8 జా 16, 2 6 జా 12 + 30 136 అనమాట. సో ఈ 136 అనేది మనం లవంలో వేస్తాం. దానికి ముందు ఉండేది ఏంది 68 అనేది హారంలో అనేది అంటే డినామినేటర్లో ఎంకనేది వేసుకోవాలి. బట్ ఆన్సర్ ఇదేనా కాదు, మనకి 1/x మెథడ్లో ఉంది కాబట్టి ఆన్సర్ చూసుకున్నట్లయితే 1/136/68. ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది మనకి 68/136. ఇది ఫైనల్గా ఆన్సర్. మనకి 1/, వచ్చినప్పుడు 1/x విలువ 1/x విలువ ఏమవుతుంది x అవుతుంది కదా, అలాగే మనం తిప్పేసుకోవాలి. సో ఇది సెకండ్ ఆన్సర్. లాస్ట్ వన్ చూద్దాం. ఇది ఈ రెండు అడిషన్ టైప్ అనమాట, అంటే కూడిక టైప్ ఉండే మెథడ్ ఇవి. నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్లో ఉండే మెథడ్స్ నెంబరింగ్ ఇచ్చేది ఇవి చూద్దాం. సేమ్ అదే ప్రాసెస్ లాగా ఏముంది మెన్షన్ 1/4 పక్కన వేయడం, దాని పైన -3 సింబల్ ఏముంది -2 అలాగే సింబల్ ఏముంది -1. సేమ్ ఆ పైన చేసినట్టుగా మెథడ్లే సేమ్ మెథడ్ అనమాట. 4 3 జా 12, 12 - 1 11, 11 2 జా 22, 22 - 4 18, 18 1 జా 18 -11, 18 - 11 7 అనమాట ఆన్సర్. సారీ 7 వస్తుంది ఫైనల్గా. దీన్ని మనం అవుట్పుట్గా మనం ఏం చెప్పాం, న్యూమరేటర్ లాస్ట్ వచ్చిన దాన్ని న్యూమరేటర్గా, దానికి ముందు విలువని డినామినేటర్గా వేసుకుంటే సో ఆన్సర్ అనేది ఇది. సో ఇది
వీటి తర్వాత కొన్ని మోడల్ ఉన్నాయి. సో ఇది ఒక మోడల్, ఇది కూడా చూద్దాం. ఇదేంటంటే 1/2 + 1/3 + 1/5 + 1/6. ఇదంతా విలువకి అడిషనల్గా మనం ప్లస్ చేసి ఈ అంకె అనేది 99/229ని దీనికి వచ్చిన విలువతో దీన్ని అడిషన్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇది కూడా ఏం మెథడ్లో ఉంది, 1/x మోడ్లో ఉంది. 1/x మెథడే కదా. 1/x అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం తెలుసు కదా ఆల్రెడీ మీకు. ఎక్స్ విలువను ఫస్ట్ కనుక్కోవాలి. ఎక్స్ విలువ కనుక్కుందాం ఫస్ట్. ఎక్స్ విలువ 1 6 అంటే సేమ్ ఈ 1/6ని 1 6గా రాసుకొని ఇక్కడ సింబల్ ఏముంది, అడిషన్ సింబల్ ప్లస్ ఉంది. +5 అలాగే తర్వాత +3 అలాగే +2. సో ఇది మనం మెథడ్ అనేది ఈ మెథడ్ అనేది రాసేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 6 5 30 + 1 31, 31 3 93, 93 + 6 99, 99 2 198, 198 + 31, 198 + 31 చూడండి. 198 + 31 9 229 229 అనమాట. సో ఫైనల్గా దీనికి ఆన్సర్ ఎంత, దీని విలువ ప్రకారము చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ వచ్చిన దాన్ని ఏం చేయాలి తెలుసు కదా. న్యూమరేటర్లో లాస్ట్ వచ్చిన విలువని న్యూమరేటర్ వేయాలి, దానికి ముందు విలువని 99 డినామినేటర్లో వేయాలి. ఇది ఆన్సరేనా? ఫైనల్ ఆన్సర్ కాదు. మరి ఏ మోడ్లో ఉంది, 1/x మోడ్లో ఉంది. సో దీనికి మనము ఫైనల్గా చూసుకున్నట్లయితే అవుట్పుట్ 220 అంటే 229/1/x ఉంది కదా, 1/229/99 అప్పుడు 99/229. ఇది యాక్చువల్ 1/x విలువ అనమాట. బట్ మనకి అడిషనల్గా ఏమి ఇచ్చారు, +99/229 +99/229 చూసుకున్నట్లయితే 99 ఎంత అవుతుంది ఆల్రెడీ తెలుసుగా మనకి. 99 × 2 198. డినామినేటర్ సేమ్ విలువ. సో ఫైనల్ చూసుకున్నట్లయితే 198/229 దీనికి సంబంధించిన ఆన్సర్. సింపుల్గా ఉంటుంది ఏ మెథడ్లో. దీనికి కొద్దిగా ఎక్స్టెన్షన్గా 99/229. ఎందుకంటే ఎగ్జామినర్ ఉంటాడు కదా వాడు, అతను అనేసి కొంచెం మీ యొక్క టైం అనేది వేస్ట్ చేయాలనేసి ఈ మెథడ్లో కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తారు. సో దాని తర్వాత ఇంకో మోడల్ ఇది. మనం ఇప్పటివరకు ప్లస్ మెథడ్ చూస్తాం, అడిషన్ మెథడ్, సబ్ట్రాక్షన్ మెథడ్. ఇదేంటంటే క్లబ్ అనమాట. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు క్లబ్ ఉండే మెథడ్ ఇది. సో దీన్ని చూద్దాం. చూడండి 1 3 సేమ్ మెథడ్ మనకి అన్నిటికీ ఒకటే మెథడ్ మనకి. దీనికి ఇంకొకటి కూడా ఉన్నాయి, కొన్ని ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఇన్ని లాజిక్లు గుర్తుపెట్టుకునే బదులు మనం ఒకటే సింపుల్ అండ్ బెస్ట్ లాజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే మనం మెథడ్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే నీకు బెటర్గా ఉంటుంది అనేసి నేను ఒకటే మెథడ్ చెప్తున్నాను. జనరల్ మెథడ్ కాకుండా లాజిక్ మెథడ్ ద బెస్ట్ మెథడ్ అనమాట ఇది. సో ఇది 1/3 1 పక్కన 3 వేసుకున్నాం కదా, -4 సింబల్ ఏముంది, మైనస్ ఉంది. చూడండి గమనించండి, -4 ఈ సింబల్స్ మాత్రం జాగ్రత్త. -4 అలాగే +3 తర్వాత ఏముంది +1. సేమ్ సింప్లిఫై చేద్దామా. 3 4 12, 12 - 1 11 అనమాట. 11 3 33, 33 + 3 36. సారీ మైనస్ ఉంది. 36 1 36 -11 25. గుర్తుంది కదా మనకి. లాస్ట్ వచ్చిన యొక్క విలువ అనేది న్యూమరేటర్లో వేస్తాం, దానికి ముందున్న విలువని డినామినేటర్లో వేస్తాం. అది ఫైనల్గా అవుట్పుట్ అనేది. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఆన్సర్ 25/36 ఆన్సర్. ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్స్ ఇవి చూద్దారండి. మనకి అడిషనల్గా ఇక్కడ ఏమి యాడ్ అయ్యాయి, ఇక్కడ 1 అన్ని క్వశ్చన్స్లో 1 అని మెన్షన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ 11 2 5 అనేది అడిషనల్గా మనకి యాడ్ అయ్యాయి. సో ఈ ప్రాసెస్ అని ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ సేమ్ మెథడ్, ప్రతి ఒక్క దానికి ఒకటే మెథడ్ మనకి, ప్రతి ఒక్క క్వశ్చన్కి 7 4 వేసినమా. తర్వాత సింపుల్ ఏముంది +2 -2 ఉంటే మైనస్, సేమ్ ప్రాసెస్. -2 ఉన్నా ఓకే, +2 ఉన్నా ఓకే, నో ప్రాబ్లం. అలాగే తర్వాత +2
నెక్స్ట్ ఏముంది +6, ఫైనల్గా +2. తర్వాత ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 4 2 జార్ సారీ, ఈ నెంబరింగ్ ఉంది కదా, ఈ నెంబరింగ్ అనేది ఎలా చూద్దాం. ఈ నెంబరింగ్ అనేది బాటమ్ నుండి టాప్కి, లెఫ్ట్ నుండి రైట్కి నెంబరింగ్ ఇవ్వాలి. ఎన్ని అంకెలు ఉంటే అన్ని డివైడెడ్ అనమాట, డివిజన్ చేస్తాం. వచ్చిన ఆన్సర్ అనేది డివిజన్ చేస్తాం. /5 అలాగే /2 అలాగే /11. సో మనకి 3 అంకెలు ఉన్నాయి కానీ 3 వేసుకుంటాం, అది నో ప్రాబ్లం అనమాట. సో 4 2 జార్. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం, క్వశ్చన్ సింప్లిఫై చేద్దాం. 4 2 జార్ 8, 8 + 7 15, ఇది 15 బై మనకి ఇది ఉంది కదా 5 /5. అప్పుడు ఆన్సర్ ఎంత 3. ఈ 3 అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. 3 2 జార్ 6, 6 + 4 10, 10/2 5. సేమ్ ఈ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. 5 6 జార్ 30, 30 + 3 33, 33/11. అప్పుడు 3, 33/11 ఎంత 11 3 జార్ 33. సో 3 ఆన్సర్. ఇక్కడ మనం 3 అనేది మెన్షన్ చేస్తాం. సో ఇంకా ఫైనల్గా 3 2 జార్ 6, 6 + 5 11, 11/5 అనమాట. తెలుసు కదా 11. సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ వచ్చిందని మనం నోమినేటర్గా వేసుకుంటాం, దానికి ముందు ఉన్న విలువని డినామినేటర్గా. సో చూసుకుని 11/3 ఆన్సర్. సింపుల్. ఏముంది ఫ్రెండ్స్, ఇంకోటి సేమ్ మోడల్లో ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఏంది, ఇది x మెథడ్లో ఉంది, ఇది 1/x మెథడ్లో ఉందన్నమాట. సో ఫస్ట్ మనం n/x మెథడ్లో ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ xలో ఉన్న విలువను మొత్తం సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ మనం xలో ఉన్న విలువను సింప్లిఫై చేద్దాం. సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. భిన్నం ఉంది కదా, ఆ భిన్నాన్ని సేమ్ 5 11 పక్కన రాసుకుంటాం. తర్వాత ఏమన్నా అంకెలు +5 +2 ఇచ్చుకుంటాం. ఏం చెప్పాం మనం, బాటమ్ నుండి టాప్కి, లెఫ్ట్ నుండి రైట్కి డివిజన్ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. లెఫ్ట్ టు రైట్. ఇక్కడ బాటంలో ఏముంది 10, అలాగే 9. సింపుల్. కింద నుంచి పైకి, ఎడం చేతి పక్క నుంచి కుడి పైకి, కుడి చేతి పక్కకి నెంబరింగ్ అనేది ఇచ్చుకోవాలి. సేమ్ ఇప్పుడు సింప్లిఫై చేద్దామండి. 9 5 45 +5 ఎంత 50 అంటే 50 బై ఏముంది /10 5 ఆన్సర్. సేమ్ ఆ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ మెన్షన్ చేసుకొని 5 2 జార్ ఎంత 10, 10 + 9 19 మనం డివైడ్ చేయాల్సింది ఏంది 19, 90/19 ఏమవుతుంది 1 ఆన్సర్. 1 తెలుసు కదా మన ప్రాసెస్. లాస్ట్ వచ్చిన నెంబర్ అనేది డినామినేటర్లో వేస్తాం, దానికి ముందు విలువని 5 డినామినేటర్లో వేసుకుంటాం. సో సింపుల్. ఇది ఆన్సరా కాదు, ఇది మనం ఏంది ఎక్స్ విలువ మాత్రమే. అక్కడ ప్రాసెస్ ఏంది 1/x. ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ చూసుకున్నట్లయితే నోమినేటర్ కాస్త డినామినేటర్లోకి వెళ్ళిపోతే 5 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, వాటితో పోల్చుకుంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ క్వశ్చన్స్తో పోల్చుకుంటే కొంచెం అడ్వాన్స్ మోడల్స్ అనమాట, టైం టేకింగ్ మెథడ్స్ అనేవి. ఈ ఎగ్జామినర్ ఉంటాడు కదా, వాడు ఇంకొంచెం టైం ఎక్కువ మన స్టూడెంట్స్ తోటి టైం వేస్ట్ చేయాలనిపిస్తే ఈ టైప్లో ఇస్తాడు క్వశ్చన్స్. సో ముందు మనం ఏంటంటే ఫస్ట్ ఆ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ బేసిక్ క్వశ్చన్స్ అనేది నువ్వు క్లియర్ కట్గా నేర్చుకున్నావు అంటే ఇవన్నీ డెడ్ సింపుల్ అంటే ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ మాత్రమే. ముందు బేసిక్, తర్వాత క్వశ్చన్ అబ్జర్వేషన్. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెక్కలు ఎన్ని ఇచ్చినా కానీ ఎట్లా ఇచ్చినా కానీ మనం అనేది క్వశ్చన్ చేయగలం. సో చూద్దాం ఇప్పుడు ఆన్సర్. ఫస్ట్ ఈ మోడల్ ఏం చూడు, 3/3 + 7/2 + 5/3 + 1/3. ఫస్ట్ మనం ఏది కనుక్కోవాలి ఇక్కడ చెప్పండి, ఈ విలువ. ఫస్ట్ ఈ విలువని మనం కనుక్కున్నామంటే ఇవన్నీ కూడా మనకి సింపుల్గా అనేది ఉంటుంది. సో ఇది కనుక్కొని ఇంటూ సంథింగ్ చేసి తర్వాత బై సమ్ చేస్తే వచ్చేస్తుంది. సింపుల్ చూద్దాం. ఫస్ట్ ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనం గుర్తుంది కదా మనకి మెథడ్, ఈ భిన్నం ఉంది కదా 1 3, తర్వాత +3, తర్వాత +2, తర్వాత +3. ఈ విలువలు ఉన్నాయి కదా, విలువలు ఏం చేయాలి మనం చెప్పినాము, టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. /5 /7. చూద్దాం ఇప్పుడు. 3 3 జార్ 9 +1 10, 10/10ని 5తో డివైడ్ చేస్తే 2 వస్తుంది. 2 2 జార్ 4, 4 + 3 7, 7ని 7తో డివైడ్ చేస్తే 1, 1 3 జార్ 3 +2
1 3 జార్ 3 ప్లస్ 2 ఎంత 5. ఇది మనకి. సో దీనికి విలువ ఎంత 5/1 అంటే 5 అనమాట. సో దీనికి ఎక్స్టెన్షన్గా 3/5 ప్లస్ 5 ఇంటూ 0.64. 5 ఇంటూ 0.64. ఈ 0.64 మనం ఏ విధంగా రాసుకోవాలి? లెఫ్ట్ 0.6 అంటే లెఫ్ట్ నుంచి 2 అంకెలు పాయింట్ అనేది 2 అంకెలు ముందుంది కాబట్టి మనం 100 పెట్టు 64/100 రాసుకోవాలి. 64 ఇంటూ 5 ఎంత? సో ఇంకా మనం మల్టిప్లై చేద్దాం. క్వశ్చన్ అనేది ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ ఉంటే అడిషన్ ఉంటే ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఇప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి మల్టిప్లై చేద్దాం. 64 5 ఎంత? 5 జార్ 5 4 జార్ 20 5 6 జార్ 30 ప్లస్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి 320 320/100. ఆల్రెడీ మనకి న్యూమరేటర్లో 3 ఉంది. ఇది ఎట్లా 1/x అంటే ఏంది ఫార్ములా? x 3 ఇంటూ 100/320. సో ఆన్సర్ ఎంత? 300/320. క్యాన్సిల్ చేద్దాం. 215 జార్ 216 జార్. ఫైనల్గా ఆన్సర్ ఎంత? 15/16. సింపుల్. ఏముంది మెథడ్? సింపుల్గా అయిపోయింది. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్స్. అసలు ఎలా చేయాలి ఇది చూద్దాం. ఇది కొంచెం ఎగ్జామ్కి ఎక్కువ మనకు వచ్చేదాని స్కోప్ ఉండేది ఏదన్నా ఒక ఏరియా ఉందంటే ఈ క్వశ్చన్స్ కానీ ఈ టైప్ క్వశ్చన్స్ కానీ ఆ టైప్ క్వశ్చన్స్ కానీ ఆ టైప్ క్వశ్చన్స్ కానీ ఈ 4గిట్లో కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఉంది. సో ఇవి బాగా చూసి నేర్చుకోండి. చూద్దాం రండి. సింపుల్, ఏం లేదు. గసాబా ఉంది కదా, గసాబా HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది ఆ మెథడ్ ఉంది కదా, తెలుసు ఆల్రెడీ మనకి. సో ఆ ప్రాసెస్ చేయడమే. HCF ఎట్లా 8 22 8 2 జార్ ఎంత? 16 8 2 జార్ 16. మనం 12లో 6 పోతే 6 అనమాట. అలాగే 8 ఇక్కడ వేసుకుంటే 6 1 జార్ 6 ఏముంటుంది? 8/2 పోతే 6 పోతే 2 6 వేసుకుంటే 2 3 జార్ 6 0 ఆన్సర్. మనకేమొచ్చింది విలువ? ఏ విలువ ఇక్కడ ఉండేది ఏ విలువ, ఇది బి విలువ, ఇది సి విలువ. మనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటి? ఏ ఈక్వల్ టు ఎంత? 2, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 3. మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్ దాంట్లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత? రెండోది ఏ ఇంటూ బి ఇంటూ సి ఎంత? ఏ ప్లస్ ఫస్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 3 ఎంత ఆన్సర్? 3 4 4 ప్లస్ 2 6. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఆన్సర్. రెండోది అలాగే ఏ ఇంటూ బి ఇంటూ సి 2 ఇంటూ 1 ఇంటూ 3 2 1 జార్ 2 2 3 జార్ 6 సేమ్ ఆన్సర్. సో ఇవి మీకు కొంచెం అర్థమయ్యే విధంగా కొంచెం సింపుల్ మెథడ్లో ఇచ్చాను. మీకు హోంవర్క్ అనేది కొంచెం డెప్త్గా ఇస్తాను, చూడండి. సో ఇది ఇంకోటి ఫైనల్గా మూడో క్వశ్చన్ చూసినట్లయితే 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ 1/x 2 ప్లస్ 1/3. ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన ఏరియా ఇది ఎక్స్ ప్లస్ 1/x మెథడ్లో ఉంది. ఇది ముందు మనం ఏం చేయాలంటే ఎక్స్ని కనుక్కోవాలి, అంటే ఈ ఏరియాని కనుక్కోవాలి. ఈ ఏరియాని కనుక్కొని తర్వాత వచ్చిన విలువని మనం న్యూమరేటర్గా ఆల్రెడీ 1 ఉంది కాబట్టి సో మనం దాన్ని తిప్పి వేసినామంటే ఎక్స్ ప్లస్ సంథింగ్ విలువ వస్తుంది. ఆ ఎక్స్ విలువని, ఆ వచ్చిన విలువని ఈ పక్కకి రైట్లో ఉన్న విలువని లెఫ్ట్లోకి పంపించేస్తే ఇక్కడ ఆల్రెడీ అటు సైడ్ ప్లస్ ఉంటుంది అడిషన్ షాప్లో, ఇక్కడ మైనస్ అవుతుంది. 2 మైనస్ సంథింగ్ విలువ వస్తుంది. ఆ విలువని చేస్తే ఎక్స్ విలువ వస్తుంది. సింపుల్ అయిపోయి. సేమ్ ప్రాసెస్ ఈ భిన్నాన్ని 1 3 ప్లస్ 2 ప్లస్ 1. ఇక్కడ మనకేం విలువ ఇవ్వలేదు కాబట్టి సింపుల్. 3 2 జార్ 6 6 ప్లస్ 1 7 7 1 జార్ 7 ప్లస్ 3 10 10/7. సో 10/7 ఆన్సర్ ఏమొచ్చింది? 10/7. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే, సారీ ఫ్రెండ్స్ ఇక్కడ వేస్తున్నాను, కొంచెం ప్లేస్ లేదు. ఆన్సర్ ఏమొచ్చింది? 10/7. మనకి ఎట్లా 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 1/10/7 ఆన్సర్. దీనికి ఏం చేయాలి మనం? సారీ 2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్
ఇది 1/1/xలో ఉంది కాబట్టి మనం తిప్పి వేసుకున్నామంటే 7/10 వస్తుంది. ఈ 7/10 ఇప్పుడు చూడండి, ఎక్స్ విలువ ఫైనల్గా ఎక్స్ విలువ ఏంటంటే 2, ఆల్రెడీ 2 ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది 7/10. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 10 2 20, 20 మైనస్ 7 ఎంత 13, 13/10. ఫైనల్గా ఎక్స్ విలువ చూసుకున్నట్లయితే 13/7 ఫ్రెండ్స్. ఇది కొంచెం నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకంటే ఇది కొంచెం క్లీన్ చేసి ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ చేయాలి కాబట్టి ఇది క్లీన్ చేస్తున్నాను. సో అదే ఆన్సర్. ఇంకా ఫైనల్గా లాస్ట్ వన్ చూసుకున్నట్లే ఇది ఇంకొక మోడల్, మన అక్కడ ప్లస్ ఇచ్చావు కదా అడిషనల్ మోడల్, ఇది ఇంకొక మోడల్, సేమ్ అదే మోడల్, సేమ్ ప్రాసెస్. 1 2 +1 +1 +1. ఇక్కడ ఏం నెంబరింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. డివైడ్ మనం ఏం చేయాలి, ఒకటితో డివైడ్. పైన డోమినేటర్లో ఎంత విలువ ఉండి డినామినేటర్లో 1 విలువ ఉన్నదంటే ఎంత చేసినా కానీ ఆ విలువ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. 2 1 2 +1 3, 3 1 3 +2 5, 5 1 5 +3 8. తెలుసు కదా, మనకు లాస్ట్ వచ్చిన విలువ అనేది డోమినేటర్లో వేస్తాం, దానికి ముందున్న విలువని డినామినేటర్లో వేస్తాం. అప్పుడు ఎంత 8/5. ఇది కాదు ఆన్సర్ మనకి, ఫైనల్ ఇక్కడ ఉంది 8/5 డివైడెడ్ బై 1 2/7. అంటే 1 2/7 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 7 1 7 +2 ఎంత. ఈ 1 + 1 2/7 ఇంకో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. 1 + 2/7 కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటే. 7 1 7 +2 9, 9/7, 9/7. దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేసినామంటే సేమ్ చూడండి, 8/5 డివైడ్ బై 9 ఉంది కదా, ఇంటూ డివైడెడ్ అనేది ఇంటూలో మల్టిప్లికేషన్లో మార్చుకున్నామంటే 9 కాస్త 9 డోమినేటర్లో ఉన్న 9 అనేది డినామినేటర్లోకి వెళ్తుంది, డినామినేటర్లో ఉన్న 7 వచ్చేసి డోమినేటర్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి, 8 వేలు ఎంత 56/9 వేలు ఎంత 45. సో ఇది 56/45. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ల్యాడర్ ఫ్రాక్షన్స్ అనేది ఇవే బేసిక్ టు అడ్వాన్స్ మోడల్స్. ఇంతకంటే బెటర్గా ఏం లేదు. కాకుంటే వీటికి ఎక్స్టెన్షన్గా మనం కొంచెం అక్కడక్కడ సింపుల్గా చెప్పేసినాము, దానికి అడ్వాన్స్ మోడల్ చెప్పినాము, సింపుల్ మోడల్ చెప్పినాము, అన్ని మోడల్స్ చెప్పినాము, అన్ని కవర్ చేసినాము. దీనికి అడిషనల్గా మనం ఏం చేస్తానంటే మన యొక్క ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో దీనికి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ అనేది నేను ఫ్రేమ్ చేసి మీకు అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది అవైలబుల్గా పెడతాను. మీరు ప్రతి ఒక్క దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 1కి 2 సార్లు, 1కి 2 సార్లు కాదు, 1కి 5 సార్లు ప్రాక్టీస్ చేసినామంటే అది ఏం ప్రాబ్లం ఉండదు. ఇన్ కేసు క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్ళి ప్రీవియస్లోకి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి 1కి 2 సార్లు చూడండి, నోట్స్ అనేది నోట్ చేసుకోండి, అర్థమైపోతుంది సింపుల్గా, నో ప్రాబ్లం. ఇది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రతి ఒక్కరికి ఎవరైతే కోచింగ్ సెంటర్లకు వెళ్ళి డబ్బులు అనేది పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం నేను అనేది ఛానల్ క్రియేట్ చేశాను. ఈ ఛానల్లో మనం ఈ ఫస్ట్ లెసన్ కాబట్టి ఇది నెక్స్ట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది కదా, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనకి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ లేదా 2 డేస్కి ఒకటి, 2 డేస్కి 1 చాప్టర్ లెక్కన, లేదా 2 డేస్కి ఒక 3 డేస్కి 1 చాప్టర్ లెక్కన నేను అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా 100% పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేశాను. ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన ఒక సహాయం ఏమిటంటే, మీ క్వశ్చన్స్ మీకు కానీ అండర్స్టాండ్ బాగా నీట్గా అర్థమైనాయి అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా చూసిన ప్రతి ఒక్కరూ నచ్చినట్లయితే వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఇంకొకటి అడిషనల్గా ఫ్రెండ్స్, గంట ఐకాన్ సింబల్ ఉంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేసి ఉంటుంది అక్కడ, ఆల్ అనేసి ఆ యొక్క సింబల్ మీరు మెన్షన్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకే వస్తుంది. సో ఇది మీరు నాకు చేయాల్సిన ఒక ఫేవర్ అండి ఫ్రెండ్స్. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ కోర్సు ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ 10,000 5,000 6,000 ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ ఉన్నాయి కదా, ఇన్ ఫ్యూచర్లో రేపు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వీటన్నిటికీ రాబోయే నోటిఫికేషన్లకు అన్నిటికీ అర్థమెటిక్ రీజనింగ్. సో ప్రతి ఒక్కదానికి రీజనింగ్ అనేది మ్యాండేటరీగా ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రీజనింగ్ చెప్పేద్దాం. రీజనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్లోకి వెళ్దాం. సో అడిషనల్గా మనకు ఖాళీ ఉంటే అక్కడక్కడ అప్పుడప్పుడు కూడా అర్థమెటిక్ అనే సిలబస్ కూడా మనం అప్లోడ్ చేస్తాము. సో రీజనింగ్ ఫస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత అర్థమెటిక్ అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది రీజనింగ్ కాబట్టి అందుకే ఫస్ట్ అప్లోడ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కంటెంట్ కనిపించినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.